దత్తాత్రేయుడు అనగానే ఎవరి దత్తాత్రేయుడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? సమస్త సృష్టికి కూడా అదే దత్తాత్రేయుడు. మనకి రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు, గణపతి తెలుసు, అమ్మవారు తెలుసు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి తెలుసు, అయ్యప్పని తెలుసు, హనుమంతుల వారిని తెలుసు. ఇవన్నీ మనకు బాగా పరిచయం ఉన్నటువంటి దేవతా స్వరూపాలు. రాముడు అనగానే రామాయణం మనకు ప్రామాణికం. వాల్మీకి రామాయణం కానీ, తెలుగులో భాస్కర రామాయణం, మొల్ల రామాయణం అనేది అనేక 400 రామాయణాలు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ అనగానే భాగవతం ఉంది. వ్యాస భాగవతం కానీ, పోతన భాగవతం కానీ, అలాగే మహాభారతం, అలాగే భగవద్గీత శ్రీకృష్ణ ప్రోక్తమైనటువంటి అద్భుతమైనటువంటి మానవాళికి దిశ నిర్దేశించేటువంటి అద్భుతమైనటువంటి అన్ని మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఏకైక గ్రంథం అది. ధర్మాన్ని బోధించేటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని మనకి అందించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనకు తెలుసు. అలాగే గణపతి తెలుసు. మొట్టమొదట జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత అన్నారు. గణానాం త్వాం గణపతి గుం హవామహే, కవీనాం ఉపశ్రమిశ్రం చెప్పబడుతున్నాడు. అంటే ఆయన మొట్టమొదట ఆరాధ్యుడైనటువంటి ప్రప్రథమ పూజ అందుకునేటువంటి గణపతిని మనందరికీ తెలుసు. సుబ్రహ్మణ్య స్వామి తెలుసు, స్కందుడిని. ఇంకా అయ్యప్ప మనకు చెప్పక్కర్లేదు. ఆంధ్రదేశం మారుమోగిపోతూ ఉంటుంది. అయ్యప్ప ఆ సీజన్ వచ్చేసరికి ఆ దీక్షలతో, అమ్మవారు అందరూ మనకు తెలుసు. కానీ దత్తాత్రేయుడు ఎవరో మనకు తెలియదు. అందువల్ల దత్తాత్రేయుడు అనగానే మొట్టమొదట తెలియని వాళ్ళు ఎవరి దత్తాత్రేయుడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఇది అర్థం కాదు. మరి ఈయన గురించి తెలుసుకుని ఏమైనా ప్రామాణికమైన గ్రంథం ఉందా? ఏమైనా పుక్కుడి పురాణాలు ఏమైనా ఎవరెవరు రాసేసి ఓ దేవుడు సృష్టించారా? ఇవన్నీ కూడా అనేక సందేహాలు ఉంటాయి. కాబట్టి ఒక్క విషయం స్పష్టంగా ఈ మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, దత్తాత్రేయ స్వామి వేదోక్త బ్రహ్మము. వేదములే దత్తాత్రేయ స్వామిని వర్ణించే. అంటే దత్తాత్రేయుడు వేద ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మ. అథర్వణ వేదంలో దత్తాత్రేయుల వారి ప్రసక్తి ఉంది. దత్తోపనిషత్తు అనేటువంటిది 3 కాండములుగా దత్తోపనిషత్తు ఉంది. కాబట్టి దత్తాత్రేయుల వారు మనకి వేదమే ప్రమాణము. మన హిందూ సమాజానికి, మన సనాతన ధర్మానికి వేదమే ప్రమాణము. వేదోక్తమైనటువంటి దేవతలే మనకి ప్రామాణికము. కాబట్టి వేద ప్రతిపాదితమైనటువంటి దత్తాత్రేయ స్వామి మనకి మళ్ళీ పురాణాల్లో కూడా కనబడతాడు. పద్మపురాణంలో దత్తాత్రేయ స్వామి ప్రసక్తి ఉంది. మార్కండేయ పురాణంలో చాలా విస్తృతంగా ఉంది. అదేవిధంగా అసలు దత్తాత్రేయ స్వామి సంబంధించిన ప్రత్యేక ఒక పురాణమే ఉంది, బ్రహ్మాండ పురాణము. ఇవన్నీ వేదవ్యాసుల వారు రాసినవి. 18 పురాణాలు రాసిన వేదవ్యాసుల వారు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఔపపురాణాల నుంచి మొత్తం 54 పురాణాలు ఉన్నాయి. 108 పురాణాలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసేది 18 పురాణాలే. ఈ 18 పురాణాల్లోనూ బ్రహ్మాండ పురాణంలో దత్తఖండము అనేటువంటి దత్తకాండములో 4 అంశములలో 25 అధ్యాయములలో 6773 శ్లోకాలతో వేదవ్యాసుల వారు దత్తాత్రేయ లీలా వైభవం అంతా కూడా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏమిటంటే, వేదవ్యాసుల వారు రాసిన 18 పురాణాల్లోనూ కొన్ని పురాణాలు పరమశివుడి గురించి, విశ్వపురాణం కానీ, లింగ పురాణం కానీ, స్కాంద పురాణం కానీ, పద్మపురాణం కానీ ఇత్యాది కొన్ని పురాణాలు శివుణ్ణి పరతత్వంగా చూపిస్తూ, అంటే సుప్రీం అథారిటీగా ఆయనే ముఖ్యమైనటువంటి దైవస్వరూపంగా చూపిస్తూ, మిగిలినటువంటి విష్ణువు కానీ, బ్రహ్మ కానీ, మిగిలిన దేవాదేవత అందరూ కూడా ఆయన మాట చెప్పినట్టు వింటున్నటువంటి విధంగా అందులో చూపించడం జరిగింది. కారణం ఏమిటంటే, అక్కడ చెప్తున్న కథలన్నీ కూడా శివ సంబంధమైనటువంటి కథలు కాబట్టి మనలో ఆ భక్తిని రగిలించడం కోసం పరమశివుణ్ణి పరతత్వంగా చూపి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని పురాణాలు, బ్రహ్మవైవర్త పురాణం కానీ,
బ్రహ్మపురాణం కానీ, భాగవత పురాణం కానీ, విష్ణు పురాణం కానీ, కూర్మ పురాణం కానీ, మత్స్య పురాణం కానీ, ఇవన్నీ కూడా మహావిష్ణువుని అధిదేవతగా చూపిస్తూ మిగిలిన దేవతలందరూ కూడా ఆయన యొక్క అధిపాజ్యంలో ఉన్నట్టు తెలియజేస్తూ మనకి ఆ పురాణాలు రాయడం జరిగింది. ఎందుకంటే విష్ణు భక్తులు, వైష్ణవులు అందరూ కూడా వారి నమ్మకం అదే కాబట్టి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వేదవ్యాసుడు ఆ విధంగా పురాణాలు రచించడం జరిగింది. దేవి భాగవతంలో అమ్మవారే సమస్త చరాచర సృష్టికి కూడా ఆవిడే మూలభూతం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక 3 పురాణాలు మిగిలాయి. 18 పురాణాల్లో 15 పోతే 3: బ్రహ్మాండ పురాణము, గరుడ పురాణము, భవిష్య పురాణము. ఇది ఏ దేవతలకి సంబంధించినటువంటి పురాణాలు. సరే, గరుడ పురాణము అది మహావిష్ణువు గరుత్మంతుడికి ఈ జీవుడి యొక్క దేహాన్ని వదిలిన తర్వాత తదుపరి జరిగేటువంటి అనేకమైనటువంటి స్థితుల గురించి తెలియజేస్తూ పాపములు, పుణ్యములు, వాటి తాలూకా ఫలితములు ఇవన్నీ తెలియజేస్తూ మనందరినీ కూడా హెచ్చరించేటువంటి పురాణం గరుడ పురాణం. ఈ పాపాలు చేయకండి రా అబ్బాయి, మీరు పుణ్యమే చేయండి, ఇది చేస్తే మీకు ఫలితం ఉంటుంది, ఇది చేస్తే ఈ ఫలితం ఉంటుంది, కాబట్టి పాపాలు చేయకండి, దీనివల్ల మీ ఇన్ని విధాలుగా నరకంలో బాధలు పడతారు, కాబట్టి మీ మనస్సులో పాప పంకిలం చేసుకోకండి అని హెచ్చరించేటువంటిది గరుడ పురాణం. ఇందులో ఎక్కడ పరతత్వ ప్రతిపాదన లేదు. భవిష్య పురాణం అంతా కూడా భవిష్యత్తులో అంటే కలియుగ ప్రారంభం నుంచి రాబోయేటువంటి అనేకమైన మార్పులు కానీ, రాజవంశాల గురించి కానీ, అనేకమైనటువంటి ఈ భూఖండాన్ని పరిపాలించేటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా భవిష్య పురాణాలు చెప్పడం జరిగింది. ఇక మిగిలింది బ్రహ్మాండ పురాణము. బ్రహ్మాండ పురాణం కూడా ఎక్కడ ఈ ఒక ఖచ్చితమైన ఈ దేవతని అనుసరించుకుంటే శివుణ్ణి కానీ, విష్ణువుని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఒక గణపతిని కానీ, స్కందుని కానీ, లేదా సూర్యుడిని కానీ, లేదా ఇంద్రుడిని కానీ వీళ్ళెవరిని అనుసరించుకుని చేసినటువంటి పురాణం కాదు. అసలు ఈ బ్రహ్మాండముల సృష్టి ఎట్లా జరిగింది, ఈ ఎన్ని రకాల బ్రహ్మాండములు ఉన్నాయి, వీటిలోని వ్యవహారం ఏంటి, ఇందులో ఈ పద్ధతి ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేయడం బ్రహ్మాండ పురాణం జరిగింది. ఈ బ్రహ్మాండ పురాణములో విశేషం ఏమిటంటే వేదవ్యాసుల వారు నేను ముందుగా చెప్పినట్లుగా ప్రత్యేకంగా ఒక ఖండాన్ని కేటాయించి అందులో దత్తాత్రేయ స్వామి గురించి తెలియజేస్తూ అందులోనే ప్రథమాంకములోనే 14వ శ్లోకం నుంచి మొదలుపెట్టి దత్తాత్రేయ స్వామి పూర్ణ పరబ్రహ్మ తత్వము, త్రిమూర్త్యాత్మకుడు, సమస్త సృష్టికి కూడా మూల కారణమైనటువంటి పరాశక్తి ఏదైతే ఉందో అదే దత్తాత్రేయుడు, మరెవ్వరూ కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. అంటే మనకి మన వేద ధర్మంలో, సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. వాస్తవం కూడా ఉన్నారు. మిగతావాళ్ళు మనం ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎన్ని రకాలుగా వాళ్ళు చెప్తున్నా కూడా, ఎందుకంటే ఒక చిన్న విషయం మనం ఆలోచించాలి. ఒక గ్రామాన్ని నడపాలంటేనే ఒక పంచాయతీ బోర్డు ఉంటుంది, దానికి వార్డు మెంబర్లు ఉంటారు, అంతా కనీసం 15-20 మంది ఉంటారు కదా. అలాగే ఒక రాష్ట్రాన్ని నడపాలంటే, ఒక దేశాన్ని నడపాలంటే మరి ఇంతటి వ్యవస్థలు, అనేకమైన వ్యవస్థలు ఉండాలి. వీటన్నింటికీ కూడా అధిపతులు ఉండాలి, పనిచేసే వాళ్ళు కావాలి, ఇవన్నీ ఉండాలి కదా. అలాంటిది ఒక్క భూమండలమే కాదు, బ్రహ్మాండం అంటే అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. మన పాలపుంతలోనే అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, బ్రహ్మాండాలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒక పద్ధతిగా నడిపించాలంటే వ్యవస్థ ఉండాలి. అటువంటి వ్యవస్థయే 33 కోట్ల దేవతల వ్యవస్థ. వీటన్నింటికీ కూడా అధిపతులుగా ఇంద్రాది అష్టదిక్పాలకులు ఉంటారు. వీరందరి మీదుగా ఆధిపత్యం చేసేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు. ఒకళ్ళు సృష్టి చేస్తే, ఒకళ్ళు పోషిస్తే, ఒకళ్ళు లయం చేస్తారు. ఇది వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు. వాళ్ళు కూడా నశించిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక ఆయు ప్రమాణం అంటూ ఒకటి ఉంది. మన ఆయు ప్రమాణం 60-70 సంవత్సరాలు అయితే వాళ్ళ ఆయు ప్రమాణం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు. అందరూ కూడా ఏదో సమయంలో వాళ్ళ నిశ్చైతన్యులు అయిపోయి పరమాత్మలో కలిసిపోతూ ఉంటారు. మళ్ళీ మరో బ్రహ్మగారు పుడతారు, మరి మరో విష్ణు వస్తాడు, మరి మరో రుద్రుడు వస్తాడు. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అయితే
నిరంతరం కూడా కొనసాగుతూ ఉండేటువంటిది, అసలు నాశనమే లేనటువంటిది ఒకే ఒక్క తత్వం. దాన్నే పరతత్వము అంటాం, అదే పరబ్రహ్మ అంటాం. దాన్నే భాగవతంలో లోకంబులు లోకేశుడు లోకస్తుడు తెగినది అలోకంబుకు పెంచీకటికి ఎవ్వలనివ్వడు ఏకాకృతి వెలుగుచుండు అతని భజింతున్ అని చెప్పేసి భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పించారు. అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వం అంటే కేవలం మనకు కనబడేటువంటి ఇక నక్షత్రాలకే కాదు, అనేకమైన కోటాను కోట్ల బ్రహ్మాండాలు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపంతలు ఇవన్నీ ఉన్నటువంటి ఈ విశ్వం అంతా కూడా నశించిపోయినా కూడా, అంటే ఈ ఈ సమస్త విశ్వాన్ని భరించేటువంటి పోషించేటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త దేవతలు, దిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరూ నశించిపోయినా కూడా అలోకంబకు పెంచీకటికి అవ్వల ఈ అండభిత్తి కూడా దాటిన తర్వాత ఉండేటువంటి 100 యోజనాల పర్వంతం ఉండేటువంటి పెనుచీకటికి అవతల ఏకాకృత వెలుగుచుండు అతని భజింతున్ అన్నాడు. అంటే వెలుగుతూ ఉంటాడట, అంటే జ్యోతిస్వరూపంలో ఉంటాడు. భగవంతుడు జ్యోతిస్వరూపంలో ఉంటాడు, ఆయనకు ఆకారం ఉండదు. అటువంటి జ్యోతిస్వరూపుడే వెలుగుతున్నటువంటి పరమాత్మను నేను భజిస్తున్నాను అని చెప్తాడు గజేంద్రుడు. ఆ పరతత్వమే దత్తాత్రేయుడు. ఇది వేదవ్యాసులు చెప్పిందే, ఇది వేదవ్యాసులే చెప్పారు. రెండు చెప్పింది వేదవ్యాసులు వారే, వ్యాస భాగవతంలోనూ బ్రహ్మాండ పురాణంలో కూడా. అదేవిధంగా భాగవతంలో శ్రీహరి యొక్క 21 అవతారాల్లో 6వ అవతారము దత్తాత్రేయుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న తేడా గమనించవలసింది ఏంటంటే, పరతత్వంగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వరూపం జ్యోతిస్వరూపము. ఆయన నామరూప గుణ క్రియారహితుడు భగవంతుడు కాబట్టి, ఆయన నామరూప గుణ క్రియారహితుడు అంటే పరమాత్మ మాత్రమే, పరతత్వమే. సశరీరంగా అవతరించినప్పుడు 3 ముఖములతో 6 చేతులతో దత్తాత్రేయుడు అనేటువంటి విశేషనామముతో అవతరించడం జరిగింది. అది కూడా అత్రి అనసూయ దంపతుల తపఫలంగా మానవాళిని ఉద్ధరించడం కోసం దిగి వచ్చినట్టు పరతత్వమే దత్తాత్రేయుడు, అంతకంటే వేరొకటి కాదు. సాక్షాత్ పరబ్రహ్మ, పరతత్వం, పరమాత్మ, పూర్ణ పరబ్రహ్మతత్వము. దత్త బీజస్థం సర్వం జగత్ అని చెప్పేసి తాపన సోపడి చెప్తూ ఉంటుంది. ఈ సమస్తమైన జగత్తుకి కూడా బీజం ఎవరు అంటే దత్తుడు అనేటువంటి సాక్షాత్ ఉపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తులు అంటే వేదములకు తురీయమైనటువంటిది, వేదముల కంటే ఉన్నత స్థానంలో ఉండే ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తుల్లో దత్తుడు ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తుకి కూడా బీజము. అదే విషయం రుద్రయామన తంత్రంలో జగదంకుర కందాయ సచ్చిదానందమూర్తయే అన్నాడు. దత్తాత్రేయాయ దేవాయ అంటే ఈ జగత్ అనేటువంటి ఈ మహావృక్షానికి మూలమైనటువంటి వేరు ఏదైతే ఉందో దత్తాత్రేయుడు చెప్పబడింది. ఇవన్నీ ప్రామాణికాలు. రుద్రయామణ తంత్రం కానీ, ఉపనిషత్తులు కానీ, వేదము కానీ, పురాణం, ఇవన్నీ ప్రామాణికాలు. ఇవి ఈ ప్రమాణకి అందులో ఎన్నింటిలో తీసుకున్నా కూడా పూర్ణ పరబ్రహ్మతత్వం ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మతత్వం యొక్క సాకార రూపమే దత్తాత్రేయుడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు గ్రహించబడుతుంది. అయితే ఈ దత్తాత్రేయుడు ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేటువంటి విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.